ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. నేను ఈరోజు చేసే వీడియో క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది రైస్లోకైనా చపాతీలకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యాప్సికమ్స్ తీసుకొని కట్ చేసుకోవాలండి. క్యాప్సికంలో ఉన్న సీడ్స్ మొత్తం తీసివేయాలి. క్యాప్సికమ్ను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా టమాటోస్ అని కట్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర కూడా అంత చిన్నగా కట్ చేసుకోవాలి. వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయాలి. పల్లీలు బాగా ఫ్రై చేయాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా ఫ్రై చేయాలి. వీటిని టూ టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేయాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయాయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి మిక్స్ పట్టుకోవాలి. మసాలా ఐదారు వెల్లుల్లి రిబ్బలు, 2-3 అల్లం ముక్కలు, కొంచెం చింతపండు వేయాలి. వేసి బాగా మిక్స్ పట్టుకోవాలి. వీటిని వాటర్ యాడ్ చేస్తూ మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలి. తర్వాత 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ వేయాలి. 2 గ్రీన్ చిల్లీస్ వేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేయాలి. క్యాప్సికమ్ యాడ్ చేయాలి.
ఇప్పుడు టమాటాస్ యాడ్ చేయాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. మనం 1.5 స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ మసాలా పేస్ట్ యాడ్ చేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేయాలి. స్టవ్ మీడియంలో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ కుక్ చేయాలి. మీరే యాడ్ చేయాలి. ఇప్పుడు 2 మినిట్స్ కుక్ చేయాలి. ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.